అరే వాళ్ళకంటే ప్రెసిడెంట్ గారు సపోర్ట్ ఉన్నారా, మనకెవరున్నారా? అవునరా, మనకు కూడా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. అదేదో ఇంట్లో స్టార్ట్ చేద్దాంరా. ఓరు బాబు మీకు దండం పెడతాను రా, కావాలంటే మా బాబు సందోకు నేనే తెచ్చిస్తాను రా. చెప్పావులే, పక్క జరిగా. ఓరు బాబా ఆగండి రే. ఎరా చంద్రబాబులకేనా? అవును మాయా. ఇంతకీ బొమ్మ తీసుకున్నారా? వెళ్తున్నామండి దానికి. ఇంతకీ ప్రసాదాలన్నీ టైంకి వచ్చేస్తాయి కదా? దేవుడి కన్నా ముందు మీ ఇంటి నుంచి వెళ్తాయి బాబాయ్. తప్పురా, దేవుడు ముందు తర్వాతే మనం. చూడరా రామకన్నా ఎంత మంచోడు. ఆజంట్రా మనకి అలా చెప్తాడు. కాకపోతే ప్రసాదం మెనూ మాత్రం చాలా బాగుండాలి. ప్రసాదం వాళ్ళు ఇచ్చింది తీసుకో, మనం అడిగింది పెట్టరు. ఒరే నువ్వేం మాట్లాడుకో బాబాయ్, నీకేం కావాలి చెప్పు, మేమంతా దగ్గర నుంచి చూసుకుంటాం. ఇప్పుడు ఇస్తాడు చూడు మా బాబు స్ట్రోక్. కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, పాయసం, చక్కెర పొంగలి, పులిహార ఇవన్నీ రెగ్యులర్ గా అందరూ పెట్టేయారా. కానీ ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ గొట్టం కాజా, బందర్ తొక్కుడు లడ్డు, బెజవాడ బొబ్బట్లు, గుంటూరు వంకాయ బజ్జీ మరియు పునుగులు, చిత్తూరు పాలకోవా, ఆంధ్ర సాంప్రదాయ వంటకం అరిసెలు, తెలంగాణ సాంప్రదాయ సకినాలు, ఖైరతాబాద్ వినాయకుడు పెట్టినట్టు అంత లడ్డు. అంతే. మనకు వచ్చిన డబ్బులు తీయడానికి సరిపోవు. తీర్థం అంటే మర్చిపోయాను రేయ్, మున్సిపాలిటీ నీళ్లు తీసుకొచ్చి చెంబులో పోసి తులసాకులు వేసి తీర్థం అంటే కుదరదు. కొబ్బరికాయలు కొట్టి ఖచ్చితంగా అందరికి కొబ్బరి నీళ్ళే తీర్థం కింద వాలి. అర్థమైందా? మీకు అలా కావాలంటే చందా గట్టిగా ఉండాలి బాబాయ్. దేవుడి విషయంలో ఏమాత్రం తగ్గకూడదు రేయ్. ఇదిగో మన సందా అర్ధ 116.